రే సైడ్ కున్నా నీ ఇస్తున్నా పీసే प्राणायामे केशवाय स्वाहा केशवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा श्रीरामचन्द्रमाय नमः श्रीधराय ऋषिकेशाय नमः रामोदराय संकर्षणाय नमः सदेवाय नमः कृष्णाय नमः अनिरुद्धाय नमः कृष्णोत्तमाय नमः दोक्षाय नमः नारसिंहाय नमः चिताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः हरे नमः श्रीकृष्णपरब्रह्मणे नमो नमः चित्रवादिपाराधमहृतासो महाकृष्णेन सावर्तमानवे छिन्नमकम्बरसंहरण्येन सवितारदेन देवो याति गुणान्वशन् ॐ भोऽहं स्वहमहं जनां तपं कृष्णं तत्सवितरक्षेद्भः श्रीपरमेश्वरवतिस्य श्रीपरमेश्वरतीर्थं शिवाभ्यां श्रीवैष्णवमते श्रीमहाविष्णुराख्यावर्तमानस्याः आर्यब्रह्मणः पुत्रादेशद्वाराकण्ठे वैवस्वतमन्वन्तरे कलियुगे कलिधन्यवार्गशमतकण्डमेनोः दक्षिणदिग्भागे श्रीशैलशिवाय प्रशय कृष्णा गोदावरीयोनद्याहमतिरसे श्री नृसिंहापुर ग्रामस्थले श्री लक्ष्मी नरसिंहस्वामी देवालय श्रीनिवास देवता ब्राह्मण आचार्य हरिहर गुरुचरणिमानेन प्रवास्य संवत्सरामध्ये श्री शोभकृष्णाम संवत्सरे उत्तरायणे शिशिरऋतौ माघमासे शुक्लपक्षस्थान ओमयास्थां वासरायण मासे स्थिरवास ऋषभेश्वयविष्णुकर्णेभिन्नः विशेष नमस्कारायां सुतिरस्य श्रीमान् सुधाय जनोनस्याः గోవిందా గోవిందా
ఏమైతుంది గుడి కాడ ఉన్నారని తిత్తుండు, వేరే దగ్గర ఉన్నారు తిత్తుండు. రాజకీయం కోసం న్యూస్ లో ఇట్లా వస్తుంది కదా, గుడి కాడికి పోయిండు ఎమ్మెల్యే అని చెప్పేసి పెడతారు. నర్సింగాపూర్ గ్రామానికి మరి నేను మీ అందరి దయతోని ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇంత చక్కటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి మరి ఆ గుట్ట మీద ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి దీవెనలు దర్శనం చేసుకొని దీవెనలు తీసుకొని మరి మీరు కొత్తగా కష్టపడి నిర్మించుకున్నటువంటి ఆంజనేయ స్వామిని కూడా ఇవాళ విగ్రహ ప్రతిష్టాపన చేస్తున్నారు. కాబట్టి ఇవాళ మొదటి రోజే నేను అది కూడా శనివారం సాయంత్రం కూడా మరి ఆంజనేయ స్వామిని ఇటు శంకరుని అందరినీ కూడా దైవ దర్శనం చేసుకొని మీ అందరినీ కలుసుకున్నందుకు నిజంగా చాలా అదృష్టంగా నేను భావిస్తాను. ఈ కార్యక్రమానికి నాతో పాటు వచ్చినటువంటి మరి మన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొలసాని శ్రీనివాస్ గారు, అదేవిధంగా ముప్ప గంగారెడ్డి గారు, కంచెటి గంగన్న గారు, మరి భోజన్న గారు, రాజేశ్వర్ గారు, చిన్నయ్య గారు, నర్సయ్య గారు, మరి గ్రామ పెద్దలారా మన షాదుల్లా గారు, మరి మురళి గారు, పేరు పేరున అందరికి కూడా మరి మన విలేజ్ కమిటీ పెద్దలకు, మరి మన టెంపుల్ కమిటీ పెద్దలకు, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు మహిళలు అందరికి కూడా ఏమో
వస్తే ఇంకా చాలా బాగుండేది, ఇంకా పండగ వాతావరణం ఉండేది వస్తే నేను అనుకుంటున్నాను. ఇక్కడ భజనలు ఇవన్నీ చూస్తూ ఉంటే అక్క చెల్లెలు అందరు అమ్మలు మరి అయినా దేవుని దయతో మరి సాయంత్రం అయినా కానీ ఇక్కడికి వచ్చి ఇంత ప్రశాంత వాతావరణంలో ఇక్కడ ఎట్లుందంటే వాతావరణం ఇక్కడ నుండి ఆంజనేయ స్వామి అక్కడ నుండి లక్ష్మీనరసింహ స్వామి మీ ఊరిని కాపాడుతున్నట్టుంది. అంటే ఇంతకుముందు చెప్పే చిన్న గ్రామమే కానీ చాలా చక్కటి గ్రామం అని నిజంగా మీ ప్రేమకు మీ అభిమానానికి మీ గౌరవానికి నేను కృతజ్ఞుడిని. నేను వచ్చి మీ ఊరికి వచ్చి మాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి మీ సేవ చేస్తానని చెప్పినప్పుడు మీరు కరుణించి మరి నన్ను గెలిపించినందుకు మరి తప్పకుండా ఈ గ్రామం మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఇప్పుడు మీరు ఏదైతే కోరిందో సరే, ఇప్పుడు మనకి ఓటార్ అకౌంట్ బడ్జెట్ ఉంది కానీ అతి త్వరలోనే డెఫినెట్గా ఇంకా కొన్ని ఫండ్స్ మనకి ఇద్దాం. మీకు ఏది ప్రయారిటీ టాప్ ప్రయారిటీ ఉంటుంది ఫస్ట్ ఒక వరుసగా పెట్టుకుంటూ ఉండి తప్పకుండా ఈ గ్రామాన్ని అన్ని విధాలుగా మేము అండగా ఉంటాం. మా దేవుని దయతోని మీ అందరి ఆశీస్సులు కూడా నా మీద కూడా ఉండాలా. అప్పుడు మనం తప్పకుండా ఈ గ్రామం మేము అందరం కలిస్తే తప్పకుండా ఇది మంచి ఆదర్శ గ్రామంగా దీన్ని తీర్చిదిద్దుకున్నాం. ఇక్కడ మరి నిజంగానే కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం మన గల్ఫ్ సోదరులకు. వాళ్ళు అక్కడ పాపము ఇక్కడ ఉద్యోగం లేకుంటే ఏదో కష్టపడి ఇక్కడ వ్యవసాయంలో మనకు లాభం లేదనో ఏదో లేకుండా తక్కువ ఉంది వ్యవసాయం అని కష్టపడి 4 రూపాయలు సంపాదించుకున్నాం. మేము దుబాయ్ పోయి ఆడ కష్టపడి మళ్ళీ ఆడకొని డబ్బులు తీసుకొని మరి ఈ గుడిని నిర్మించడం అన్నది 30-35 లక్షలు అక్కడ నుండి గల్ఫ్ నుండి రావడం. మరి మీ గ్రామస్తుల యొక్క పట్టుదల కానీ మీ యొక్క యూనిటీ ఏమంటారు, యూనిటీ అంటే ఐకమత్యం కానీ నిజంగా నేను కృతజ్ఞుని. ఇంత చక్కటి మేము అక్కడిని చూస్తున్నాం, అసలు గుడి కనబడతా ఉంది లైట్లు, అంటే చాలా బాగా ఉంది. అంటే ఇంకొక డిస్పల్లి రామాలయం లాగా అనిపించింది మాకు అక్కడ చూస్తే. అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిజంగానే ఆ దేవుని దయ మీ గ్రామం మీద మన నియోజకవర్గం మీద మన అందరి మీద ఉంటుంది. మీకు అందరు కూడా మరి దీవెనలు ఉండాలని అందరు మీరు చక్కగా ఆయుష్ ఆరోగ్యాలతో సుఖశాంతులతో ప్రజలందరూ కూడా ఉన్నత స్థానంలో ఎదగాలని దేవుని కోరుకుంటూ తప్పకుండా మనందరం కలిసి ఈ గ్రామాన్ని ఇంకా ముందుకు తీసుకుపోదాం అభివృద్ధిలో అని చెప్పి తెలియజేసుకుంటూ నన్ను ఇక్కడికి పిలిచి మరి దైవ దర్శనం చేయించి మరి మీరందరూ కూడా అక్కడ దీవెనలు ఇప్పించి మీరందరూ చూసినటువంటి అభిమానం కానీ ఇక్కడ ఇచ్చినటువంటి గౌరవం కానీ నేను కృతజ్ఞుని. ధన్యవాదాలు. చప్పట్లు కొట్టాలి ఒకసారి అంతా. చప్పట్లతో సన్మానం కోరుతున్నాం. అలాగే మన జిల్లా కిసాన్ పెద్దలు కాలూరు మాజీ సర్పంచ్ భోజన గారిని, అలాగే మన జిల్లా డైరెక్టర్ గౌరవనీయులు పెద్దలు నర్సయ్య సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. గూళ్ళ నర్సయ్య సన్మానించాల్సిందిగా. మన పాత ఎమ్మెల్యే గారు 2 బోర్లకు మోటార్, మీరు ఏ పనులు అడిగినా సార్ ఉన్నాడు. మనకు అర్ధరాత్రి తలుపు కొడితే మనకు సార్ పని చేసి పెడతాడు. 24 గంటలు ఫోన్ ఆన్లైన్ ఉంటుంది. ఓకే సార్. యూత్ వాళ్ళు మొత్తం ఫోటో